వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సోషల్ మీడియాను ఉపయోగించుకొని సమాజానికి దేశానికి హితం చేసే బదులు ఎంటర్టైన్మెంట్ ముసుగులో కొంతమంది చేస్తున్న పైశాచిక వికృత చేష్టలు సమాజానికి కీడే కాదు, సమాజానికి ప్రాణహాని కూడా కలిగిస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ఒక యూట్యూబర్ గురించి ఎన్నికల టైంలో కొంతమంది యూట్యూబర్స్ను చూసాము. ఎస్పెషల్లీ దేశం యొక్క ఉనికికే ప్రమాదం వస్తుందని తెలిసిన భారతీయ జనతా పార్టీ మోదీ టార్గెట్గా దేశం మీద విషం ఎలా చిమ్మారు అనేది. ఇక మరికొంతమంది కామెడీ పేరుతోటి తండ్రి కూతుర్ల మధ్య, అన్నా చెల్లెల మధ్య, లేకపోతే సమాజంలో బాంధవ్యాల మధ్య ఉన్న సంబంధాలను కూడా అపహాస్యం చేస్తూ అదొక కామెడీ ట్రెండ్ పెరిగిపోయింది అని మాట్లాడతాం. ఇక మరొకరు దేవీ దేవతల మీద తమకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ అదే చాలా గొప్ప విషయమైనట్టు సోషల్ మీడియాలలో పోస్ట్ చేయడం. ఇక్కడ కర్మ మనం బాధపడాల్సింది ఏంటి అని అంటే, అలాంటి వాళ్ళకు సంబంధించి ఉండే వ్యూస్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ, సపోర్టర్స్ కానీ నిజంగా కూడా ధర్మం కోసం నిలబడే వాళ్ళకు ఉండరు. మంచి అని సమాజంలోకి తీసుకెళ్ళాలి అని చేసే వీడియోలకు ఆదరణ ఉండదు. ఇది కర్మ అనుకుందామా, లేకపోతే దరిద్రం అనుకుందామా, లేకపోతే మారుతున్న ప్రజల భావజాలం అనుకుందామా తెలియదులే కానీ అలాంటి ఒక యూట్యూబర్ గురించి నేను ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. ఇతని పేరు ఏంటి అంటే గుల్జార్ షేక్. ఈయన మీరు చాలా 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 వీడియోస్లో చూసుంటారు. ఈ మహానుభావుడు ఏం చేస్తాడు అనేది నేను చూపించడానికి ఒక వీడియో చూపిస్తాను. ఫస్ట్ చూడండి. ఎదవా, నేను ఏం చేసినా పాపం లేదేమో. ఇదేమి ఆనందం? ఒక జీవి బ్రతికుండగా పట్టాల మీద ప్లాస్టర్తో కట్ చేసి పెట్టి దాని ద్వారా వచ్చే వ్యూస్తో సంపాదించుకొని ఇది ఎంటర్టైన్మెంట్. ఇక్కడ ఇతని మీద ఇంకొన్ని చూపించిన తర్వాత నేను మాట్లాడతాను. గిన్నెలు పెట్టడం, గ్యాస్ సిలిండర్లు పెట్టడం, నిండు గ్యాస్ సిలిండర్ తీసుకొచ్చి పట్టాల మీద పెడతాడు. దీని వ్యూస్ చూడండి. గ్యాస్ సిలిండర్ పట్టాల మీద పెడితే 5.7 మిలియన్ వ్యూస్, కోరుగుడ్లు పెడితే 11 మిలియన్ వ్యూస్, రూపాయి కాయిన్స్ పెడితే 99 మిలియన్ వ్యూస్, అలాగే $రూపీస్ పెడితే 3.7 మిలియన్ వ్యూస్, పెప్సీ పెడితే 2.1 మిలియన్ వ్యూస్. ఇంకా చూపిస్తాను ఈయన కిలోల బండరాళ్ళను ఎలా తీసుకెళ్ళి పెడతాడు అనేది కూడా. ఇది వెయిట్ ఎంత ఉంది? 1 kg. 1 kg ఒక స్పీడ్గా వస్తున్న రైలుకి ముందు పెడితే ఏం జరుగుద్ది? వందే భారత్ లాంటి ట్రైన్ల దగ్గర నిండు సిలిండర్లను తీసుకెళ్లి పెడుతున్నాడు అంటే ఇది ఆనందం కోసమా? అసలు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేటోళ్ళని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఇగో గడ్డపారలు, వాటర్ మిలాన్లు, సూదులు, మెటల్స్, బ్రేక్ బాక్సులు, వీటి వ్యూస్ చూడండి. అసలు అర్థం కాని వ్యూస్. అసలు పక్కార్లు, సుత్తెలు, షిట్. ఇగో 300K సబ్స్క్రైబర్స్. అరే వా, రైట్. ఇందాకే చెప్పాను కదా ఈయనకు సంబంధించి. ఇతని పేరు, ఈయన చేస్తున్న పనులు మనందరికీ బాగా సుపరిచితమే. ఇతని పేరు గుల్జార్ షేక్. ఈయన ఒక ఫేమస్ యూట్యూబర్. ఫేమస్ ఎలా అవుతారు తెలుసా? సమాజానికి చెడు చేసే విధంగా, లేకపోతే అడ్డగోలు కామెడీ చేసే విధంగా, విపత్తు కలిగించే విధంగా, వినోదం పేరుతోటి ఉసిగొలుపుతున్న ఇలాంటి బేవర్సాలంతా
ఫేమస్ అయిపోతారు. నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే ఇలాంటి వాళ్ళని చూసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎందుకు సమాజంలో ఎక్కువైపోతున్నారు? మారాల్సింది ఇలాంటి యూట్యూబర్స్ కాదు, సమాజం. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నంత కాలం వీడిని చూసి ఇంకొకటి పుట్టుకొని వస్తాడు. గుల్జార్ షేక్ లాంటి వాళ్ళు వందల కొద్దీ అవుతారు. వాడు చేసేది తప్పు అయినప్పుడు ఒక నిండు గ్యాస్ సిలిండర్ని వందే భారత్ ట్రైన్ లాంటి దాని దగ్గర పెడుతున్నాడు అని అంటే చిరు ప్రమాదం జరిగినా కూడా అదేం వినోదం? వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇలాంటి వాడిని ఎంకరేజ్ చేస్తున్న జనాలను అనాలి. కోడి పిల్లకు ప్రాణాలుండగానే కాళ్ళు చేతులు కట్టేసి పట్టాల మీద పెట్టి వినోదం అంటూ మీకు చూపిస్తుంటే చూసి ఎంకరేజ్ చేస్తున్న జనాలను అనాలి. గుల్జార్ షేక్ లాంటి వాళ్ళు పూటకొకళ్ళు పుట్టుకొస్తున్నారు అని అంటే కారణం ఏంటి? ఎలాంటి వీడియోలను మనం ఆదరిస్తున్నాం అనేది ఆలోచించాలి. ఈ మధ్యకాలంలో చాలా ట్రైన్ యాక్సిడెంట్స్ జరిగాయి. ఎవడో సిగ్నల్స్కి పేపర్ అతికిస్తాడు. అది వినోదం కోసమా లేక విధ్వంసం కోసమా? ట్రైన్ మీద నిండు గ్యాస్ సిలిండర్ రైలు పట్టాల మీద వందే భారత్ లాంటి ట్రైనో లేకపోతే ఇంకో ట్రైన్ వస్తున్నప్పుడు పెడుతున్నాడంటే వినోదం కోసమా లేకపోతే విధ్వంసం కోసమా? ఒక నిండు జీవి తన ముందు కాళ్ళు చేతులు కొట్టుకొని చచ్చిపోతుందని తెలిసి కూడా దాని కాళ్ళు చేతులు కట్టేసి ట్రైన్ పట్టాల ముందు పెట్టి ట్రైన్ వచ్చే సమయంలో చూపిస్తూ వినోదం పొందుతున్నాడా, విధ్వంసం సృష్టిస్తున్నాడా? ఈయనకు సంబంధించి సైకిళ్ళు, సబ్బులు, రాళ్ళు ఒకటి కాదు రెండు కాదు రైల్వే ట్రాకులపై ఉంచడం యొక్క షాకింగ్ వీడియోను షేర్ చేస్తారు. ఎక్స్ వినియోగదారు తన పోస్ట్లో యూట్యూబ్ డబ్బు కోసం రైళ్ల ముందు యాదృచ్ఛిక విషయాలను ఉంచే యూపీలోని లాల్ గోపాల్ గంజ్ కు చెందిన మిస్టర్ గుల్జార్ షేక్ అతని 1000 మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాడని రాశారు. మరియు భారతీయ రైల్వేలు మరియు పరిపాలనను కోరారు యూట్యూబ్ పై కఠిన చర్యలు తీసుకోండి అని. ఇలాంటి దాని మీద ఎవరు పట్టించుకుంటారు? యూట్యూబ్ లో మోదీకి సంబంధించిన పాజిటివ్ గా చెప్పే వాళ్ళకి సంబంధించి రిస్ట్రిక్ట్ చేస్తారు కానీ దేశానికి హితం గురించి చెప్పే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తారు కానీ మరి ఇలాంటి వాళ్ళ గురించి ఎందుకు రిస్ట్రిక్ట్ చేయట్లేదు? ఆయన అడుగుతున్న ప్రశ్న వాస్తవమే. వీడిని చూసి ఇంకో 10 మంది వస్తారు. వీడు సైకిల్ పెట్టిండు కదా అని ఇంకోటి తీసుకొచ్చి మోటార్ బైక్ పెడతాడు. ఇక వీడు చిన్న గ్యాస్ సిలిండర్ పెట్టిండు కదా అని ఇంకోటి తీసుకొచ్చి పెద్ద గ్యాస్ సిలిండర్ పెడతారు. ఏం రాబాయ్ అంటే అరే గుల్జార్ షేక్ చేస్తే తప్పులేదా అని ఇంకొక ఎవడో పుట్టుకొని వస్తాడు. ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పాల్సింది పోయి వాటిని ఎంకరేజ్ చేస్తూ మిలియన్ వ్యూస్ ఇస్తున్నారు. దీనికి సంబంధించి రైలు పట్టాలు ఈ మధ్య కాలంలో పట్టాలు తప్పడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి వీడియోలు రైల్వే ట్రాక్ భద్రత మరియు ఆందోళనను లేవనెత్తే అంశాలు. ఇలాంటి యూట్యూబర్లు ఎన్ని పట్టాలు తప్పేలా చేశారనే అంచనాలు ఉన్నాయి. ఆలోచించాలి. నిజమే కదా? ఇలాంటి వాడు వల్ల రైలు పట్టాలు తప్పి ఉండొచ్చు అని చెప్పొచ్చు, కారణాలు లేదు, అలా తప్పే ఛాన్స్ లేదని చెప్పడానికి మనం ఎవరం? ఒక్కోసారి మనమైన బండి మీద వెళ్తుంటే ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ వస్తేనే ఎగిరి పడతాం. హై స్పీడ్తో వచ్చే వందే భారత్ కానీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు కానీ ఒక 5 కిలోల రాయి వచ్చి టక్కున ఆ చక్రాలలో ఏదో ఒకటి మిస్ అయినా ఎంత పెద్ద ప్రమాదం. ఆ ప్రమాదాన్ని గమనించకుండా చేసే ఇలాంటి దౌర్భాగ్యుల్ని ఏమనాలి? గుల్జార్ షేక్ ఫ్రమ్ లాల్ గోపాల్పూర్ ఇదొక ఎక్స్ వేదికగా ఎప్పుడైతే ట్వీట్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ అలాగే డిపార్ట్మెంట్ రైల్వే అధికారులు స్పందించాలి అని చెప్పారో అప్పుడు వీడి మీద కేసు అయింది. అప్పటిదాకా ఎవరు పట్టించుకోలే. అనేక ఛానళ్లు రైల్వే ట్రాక్లపై యాదృచ్ఛిక విషయాలను ఉంచే వీడియోలను అప్లోడ్ చేస్తున్నానని ఊప్ ఇండియా యొక్క పరిశోధన వెల్లడించింది. ఇది మనం ఊప్ ఇండియా నుంచి వచ్చిన ఆర్టికల్ తీసుకొని చేస్తున్నాం. ఇక ఇలాంటి వాళ్లకు లైకులు కొట్టడం, షేర్లు చేయడం అప్లోడ్లలో చాలా కనిపిస్తున్నాయని, ఇవి సభావ్యతతో ఈ ఛానల్ ఈ వీడియోలను మానిటైజ్ చేయడం ద్వారా భారీగా డబ్బు సంపాదిస్తున్నారు. డబ్బు కోసం ఏదైనా చేయొచ్చు అని అంటే ఇక ఇలాంటివే చేసి బ్రతకాలి అనుకుంటే ఇంతకంటే దరిద్రమైన బ్రతికి ఇంకొకటి ఉండదు. ఇది అసలు నాకు మస్తు భయం వేసింది. సిలిండర్ చూస్తే ఏంటది మంచిగా ఉంది, పట్టున కొంచెం గ్యాస్ లీక్ అయినా ఎంత పెద్ద ప్రమాదం. ఒకసారి ఊహించండి, ఒక ప్రాణాలతో ఉన్న జీవిని కాళ్ళు చేతులు కట్టేసి ట్రైన్ పట్టాల మీద పడి పెట్టేసి దాన్ని బాధను చూడాలి, దాని ద్వారా వ్యూస్ రప్పించుకోవాలి, ఆ వ్యూస్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటున్నాడంటే గుల్జార్ షేక్ అనే వ్యక్తి వినోదం కోసం చేస్తున్నాడా, దీన్ని విధ్వంసం కోసం చేస్తున్నాడా అనేది. వీళ్ళు ఇండియన్ హ్యాకర్ ద్వారా వెళ్లే గుల్జార్ ఛానల్ ని తనిఖీ చేశారట ఊప్ ఇండియా. అతను రైల్వే ట్రాక్లపై యాదృచ్ఛిక వస్తువులు ఉంచడం కనిపించిన అలాంటి వీడియోలు మరియు షాట్లతోనే ఛానల్ నిండిపోయింది. తమాషా విషయం ఏంటంటే అతను అలాంటి పనులు చేయొద్దని ప్రజలను ప్రారంభిస్తూనే ఉన్నాడు. నేను చేస్తున్నా, మీరు చేయకండి. ఏం చెప్పుడు? ఫస్ట్ ఏదైనా మనం ఎదుటోడికి చెప్తున్నాం అంటే మనం ఆచరించాలి. మనం ఆచరిస్తేనే 10 మందికి చెప్పాలి. ఇగో నేను ట్రైన్ పట్టాల మీద కోడి పిల్లని పెడతానా, నేను ట్రైన్ పట్టాల మీద సిలిండర్ని పెడతానా, నేను ట్రైన్ పట్టాల మీద సైకిల్ పెడతానా, నేను ట్రైన్ పట్టాల మీద 5 కిలోల రాయిని పెడతానా. కానీ మీరు ఎవరు పెట్టకండి. ఏమన్నా నువ్వు మాత్రం గట్లాంటివి పెట్టి లక్షల వ్యూస్ తెచ్చుకుంటావు, మేము పెట్టొద్దా?
అని ఎవడైనా పోరగాడు ఇలాంటి వాడిని ఆదర్శంగా తీసుకుంటే, చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి ఇంకోటని సామెత ఉంటుంది చూసిందా, ఇటు బాపత అట్లే కనబడుతుంది. మొత్తంగా అతను 99 మిలియన్ వీక్షణలు కలిగి ఉన్న ఒక చిన్న వీడియోతో 243 వీడియోలను అప్లోడ్ చేశాడు. ఛానల్లో 2,35,000 సబ్స్క్రైబర్స్ ని కలిగి ఉంది. మరియు ఇప్పటి వరకు 13,70,44,393 వీక్షణలను పొందింది. ఈ ఛానల్ చూస్తున్న అందరికీ పెద్ద నమస్కారం. మీలాగా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండడం చాలా గొప్ప విషయం, ఆనందపడాలి. ఈ రోజు జనాలు ఏం కోరుకుంటున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఎంటర్టైన్మెంట్. వాడు ఎలాంటి దరిద్రమైన పని మా చేస్తే ఏంది, తండ్రి కూతుర్లకు మధ్య సంబంధాలను అంటగడితే ఏంటి, కామెడీ పేరుతోటి హిందూ సమాజానికి సంబంధించిన సంబంధ బాంధవ్యాలను అపహాస్యం చేస్తే ఏంటి, ఆడపిల్లల గురించి మాట్లాడితే ఏంటి, దేవీ దేవతల గురించి మాట్లాడితే ఏంటి, ఆఖరికి ఇలా ట్రైన్ పట్టాల మీద పెద్ద ప్రమాదం పొంచి ఉంటుంది అని తెలిసి కూడా చేస్తుంటే ఏంటి. మీలాగా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటూ ఎంటర్టైన్మెంట్కి కొత్త రూపాలు ఇస్తారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం అనే వాళ్ళు ఉన్నంతకాలం ఇలాంటి గుల్జర్ షేక్ లాంటి వాళ్ళు పుట్టకు చెట్టుకు ఒకడు పుట్టుకొనే వస్తాడు. ఇక్కడ గుల్జర్ షేక్ తప్పన్నామా, ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నా మిమ్మల్ని తప్పన్నామా? తప్పెవరిది? గుల్జర్ షేక్ చేసిన ఒక్క దాని వల్ల ఏదైనా పెను ప్రమాదం జరుగుంటే దానికి ఆ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యులే. అసలు వీడైనా వినోదం ఇవ్వాలి, డబ్బు సంపాదించుకోవాలంటే ఇంతకంటే దరిద్రం దొరకలేదా? ఒక ప్రాణి విలవిల్లాడుతూ చచ్చిపోతుంటే వచ్చిన డబ్బులతో తిండి తినాలని చూస్తాడు. మనిషి కంటే ఘోరమా? ఇదేం కామెడీ? ఈ కామెడీని అసలు కామెడీ అనే దానికి అర్థం తెలియాలి అంటే ఒకసారి పాతకాలం సినిమాల్లోకి వెళ్ళండి. మీరేమి ట్రెండ్ సృష్టించే కామెడీని చేయాల్సిన అవసరం లేదు, ట్రెండ్ సృష్టించే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ట్రెండ్ సృష్టించే విధంగా దేశాన్ని ప్రపంచ దేశాల్లో నిలబెట్టడానికి ఎలాంటి పనులు చేయాలి, యూత్ ఏం నేర్చుకోవాలి, ఈ రోజు యూత్ అవసరం ఎక్కడుంది అనేది ప్రజలకు తెలిసి వచ్చేలాగా వీడియోలు పెట్టండి. దాని ద్వారా సంపాదిస్తే అది సమాజానికి హితంగా ఉంటుంది, అది తిన్న తిండి అరుగుద్ది, సంపాదించిన సంపాదన నిలుస్తుంది. ఇలాంటి దరిద్ర పనులను చేసుకుంటూ వచ్చేవి అసలు ఆలోచిస్తేనే భయంకరంగా ఉన్నాయి. అతని ఛానల్లోని పురాతన వీడియో జనవరి 2024 నుంచి అతను రైల్వే ట్రాక్లపై ఇయర్ బడ్స్ ను ఉంచడం కనిపించింది. ఫస్ట్ ఇయర్ బడ్స్ తో మొదలైంది ఈయన ప్రస్థానం. ఆ తర్వాత నుంచి అప్లోడ్ చేసిన వీడియోలలో 500 గ్రాముల బరువు ఉన్న ట్రాక్లపై రాళ్ళు, గొడ్డలి, 241 వీడియోలు ఉన్నాయట రైలు ప్రయోగాల పేరుతోటి. బాప్ రే బాప్, ఇదేం ప్రయోగం, ఇదేం వినోదం. వీడియోలలో ఛానల్ యజమాని బ్రేక్, బ్లాక్లు, పుచ్చకాయ, సూదులు, కీలు, రాళ్ళు మరియు బొమ్మ హ్యాండ్ గ్రానైట్తో గ్రానైట్ను కూడా పెట్టిండట యాదృచ్ఛికంగా ఉంచడం కనిపించింది. ఈ ఛానల్ ఇవన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. మిస్టర్ సాఫ్ట్ షాట్స్, ట్రైన్ వర్సెస్ ఎవ్రీథింగ్, కరెంట్ ట్రైన్ ఎక్స్పెరిమెంట్స్, ఆర్జే ఫ్యాక్స్ మరియు ముర్ము షాట్స్ 143 వంటి అనేక ఇతర ఛానళ్లు ఇలాంటి ప్రయోగాలు చేస్తూ అమాయక ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. దయచేసి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. మీకు కామెడీ అనిపిస్తుందేమో కానీ ఒక చిన్న ఇది ఆర్జే ఫ్యాక్ట్స్, ఈయన అదే బాపతి, ఇగో ముర్ము షాట్స్ అట, గీన అదే బాపతి. ఈ వీడియోలపై నెటిజన్లు మండిపడుతున్నారు మరియు యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పునావల్లా వీడియోల స్క్రీన్ షాట్లను పంచుకున్నారు మరియు రైల్వే ప్రమాదాలను సృష్టించే ఈ జాతీయ వ్యతిరేకులను గుర్తించండి, విధ్వంసం సంకేతాలను కాగితంతో కప్పండి, ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు ట్రాక్లపై ఉంచడం వంటి అనేక సందర్భాలున్నాయి. గుల్జర్ షేక్ చూడండి, రైలు పట్టాలపై రాళ్లు, సైకిల్ అడ్డంకులు వేస్తున్నారు. రైలు ప్రమాదానికి కారణం ఎవరెవరు, ఎన్ని ఎలిమెంట్స్ చేస్తున్నాయో దేవుడికే తెలుసు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని రైల్వే మంత్రిత్వ శాఖ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తో పాటు యూపీ పోలీసులు, సీఎం యోగి ఆదిత్యనాథ్ను ఆయన కోరారు. ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఆయన కోరారట. ఎక్స్ వినియోగదారులు మందా బేంద్రే ఇలా రాశారు: వీక్షణలు మరియు డబ్బు కోసం జీవితాలను పణంగా పెట్టడం ఎంత నీచమైన వ్యక్తి. రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ దీనిపై చర్య తీసుకుంటారని ఆశిస్తాం. నిజమే కదా, ఇలా చాలా మంది దీనికి సంబంధించి ఈ ఛానల్స్ ని పెట్టి మరి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, ఇలాంటి వాళ్ళను అరెస్ట్ చేయండి, ఇలాంటి వాళ్ళని సమాజంలో తిరగనివ్వకండి, ఎంకరేజ్ చేయకండి. ప్రయాణికుల ప్రాణాలను రిస్క్ లో పెట్టే విధంగా వీళ్ళు చేస్తున్న ఈ వీడియోలను ఎంకరేజ్ చేసి పెను ప్రమాదాలకు మీరు కారణమవకండి. అండ్ ఏదైతే రైల్వే డిపార్ట్మెంట్ అశ్విని వైష్ణవ్ కూడా
పోస్ట్ పెట్టారు, ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని యూట్యూబ్ ఛానల్స్లో ఇలాంటివి రాకుండా ఉండేందుకు చూడమని. ఏదేమైనా గుల్జర్ షేక్ లాంటి వాళ్ళు సమాజంలో పుట్టుకొస్తున్నారు అంటే కారణం అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వీక్షకులు. ఆలోచించండి, ఎదుటి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి వినోదం అంటూ దాని వెనక ఒక విధ్వంసమే జరుగుతుందని తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎంతవరకు సమంజసమని మీకే వదిలేస్తున్నా. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి మీ అందరి ఆర్థిక సపోర్ట్ ఇప్పుడు మన ఛానల్కి చాలా 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 అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. జై భారత్.